ఈరోజు యోగ పరంపర. మరి ఎందుకు చెప్పుకుంటున్నాం? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పిన సబ్జెక్టు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారంటే, మీరంతా పిరమిడ్ మాస్టర్లుగా ఎదగాలని కోరుకుంటున్నారు కనుక, మరి ఆయన శిష్యుడు కావాలంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే ఎలా? కాబట్టి మొట్టమొదటి తెలుసుకుందాం. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారము అన్నాడు. కాబట్టి యోగ పరంపర ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? యోగ పరంపర. యోగము అంటే దాని అర్థం ఏంటంటే కలయిక. ధ్యానం యొక్క పర్యాయ పదం యోగము. యోగ పరంపర. మనం ఈ మానవ జన్మలోకి వచ్చిన వెంటనే యోగ పరంపరలోకి ప్రవేశించలేము. మన జన్మ ఎక్కడ స్టార్ట్ అయింది? 3 విధాలుగా చెప్తాడు పత్రిజీ గారు. ఒకటి, కింది స్థాయి నుండి, ఖనిజం నుండి, నెక్స్ట్ వృక్షం నుండి, నెక్స్ట్ జంతువుల నుండి, నెక్స్ట్ మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశించాం. ఖనిజంగా అనేక జన్మలు తీసుకున్నాం. సకల భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే సకల సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు అంటే ఆ ఖనిజంలో కూడా ఉన్నాడు, ఆ విగ్రహంలో కూడా ఉన్నాడు. మరి ఆ విగ్రహంలో ఉన్న భగవంతుని చూసే శక్తి మనకుందా? కాబట్టి విగ్రహాన్ని ఎందుకు పెట్టారంటే, దాన్ని మీరు మనసులో ప్రతిష్ఠించుకొని ఏదో ఒక ఆధారం కావాలి కనుక ఆ రూపాన్ని దర్శించుకుంటూ మీరు ఒకానొక ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం కోసమే అది సృష్టించారు. మనం అక్కడే ఆగిపోకూడదు. కాబట్టి ఖనిజం నుండి అనేక జన్మలు తీసుకొని వృక్షంలాగా వచ్చాం. అక్కడ కూడా చిన్న ఇసుక రేణు ఉంటే మహాపర్వతాల దాకా ఎదిగాం మనం. అందుకే కోట్ల జన్మల నుండి మనం వస్తున్నామని చెప్పేసి సార్ అని ఒకనొక సందర్భంలో చెప్పాడు. అడిగాడు, మీ వయసు ఎంత అంటే ఒక్కొక్కరు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. సార్ ఏం చెప్తాడు, 1000 సంవత్సరాలే మీరంతా. ఒక్కొక్కరికి 10,000 సంవత్సరాలు, నువ్వు 1,00,000 సంవత్సరాలు, నువ్వు 10 లక్షల సంవత్సరాలు, ఇట్లా చెప్పేవాడు. కోట్ల సంవత్సరాలు అంటే మనం వస్తూనే ఉన్నాం. అంటే ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడ మొదలైంది? మినరల్ కింగ్డమ్ అక్కడ మొదలై మరి ప్లాంట్ కింగ్డమ్లోకి వచ్చింది. ప్లాంట్ కింగ్డమ్ అంటే అనేక వృక్షాలుగా ఎదిగామన్నమాట. ఇది ఇక్కడ నుండి జంతు జాతిలోకి వచ్చాం, యానిమల్ కింగ్డమ్లోకి వచ్చాం. ఇక్కడ రకరకాల జంతువుల జన్మలు ఫస్ట్ క్రూర జంతువులుగా తీసుకున్నాం. క్రూర జంతువులుగా నెక్స్ట్ స్టేజ్కి సాధు జంతువులుగా జన్మ తీసుకొని నెక్స్ట్ మానవ జన్మలోకి రావాలా కనుక ఇక్కడ మళ్ళా సబ్ డివైడ్స్, జలచరాలు, పక్షులు ఇంకో యాంగిల్లో వెళ్ళిపోతాయి. జంతువులు క్రూర జంతువు అయిన ఈ సాధు జంతువుగా ఎదిగి మానవునికి దగ్గరగా జీవిస్తుంటాయి సాధు జంతువులు. గమనించారా? ఈ సాధు జంతువులు మానవుని చుట్టూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిలో భయాన్ని క్రియేట్ చేసి, కుక్క వచ్చింది, భయాన్ని క్రియేట్ చేసి దూరం జరిపేస్తున్నాం. అది ఏం చేస్తుంది? మన దగ్గరికి వచ్చి మన యొక్క క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఒక కుక్క కానీ, ఒక పిల్లి కానీ, ఒక ఆవు కానీ, ఎన్నో ఉన్నాయి కదా సాధు జంతువులు, గుర్రం కానీ, ఏదైనా కానీ. కానీ మనం తరిమేస్తుంటాం. మన సహాయం పొందడానికి వాటికి అర్హత ఉంది. మనం రివర్స్లో ఉన్నాం ఇప్పుడు. వాటి సహాయం తీసుకుంటున్నాం కానీ మనం సహాయపడడం లేదు. అంటే సర్వభూతదయ ఉన్నవాడే భగవంతుడు అవుతాడు. ఆయనకి సర్వభూతదయ ఉంది పత్రిజీ గారికి. ఏ ప్రాణి ఆయన ఎప్పుడు ఒక చీమకు కూడా అపకారం చేయనివాడు ఆయన. శివుడి ఆజ్ఞని చీమైనా కొట్టదు. శివుడు ఎవరు? మనకు అంతరాత్మ శివుడు. అదే ఆజ్ఞాపిస్తేనే చీమైనా కొడుతుంది, లేకపోతే కొట్టదు. ఎప్పుడు కొడుతుంది? శరీరం మీద ప్రయాణం చేస్తుంటుంది. అది దాన్ని చూస్తేనే మనకి ఏం ఆలోచన వస్తుంది? ఇది కుడుతుందేమని చెప్పేసి ఎప్పుడైతే దుష్ట ఆలోచన వచ్చిందో కుట్టేరా అంటది. అంతరాత్మ ప్రబోధిస్తుంది, వెంటనే కుట్టేస్తుంది. కుట్టిన తర్వాత ఏం చేస్తాం? ఆ చీమను నలిపేస్తాం. ఇట్లా నలిపి బ్రతికిందా లేదా చూసి పడేస్తాం. అవునా?
అదే జరుగుతుందా లేదా? శివుడి ఆజ్ఞలు చీమైనా కుట్టు, మరి చీమే శివుని ఆజ్ఞ స్వీకరిస్తోంది. కానీ సకల చరా సృష్టిలో ప్రతి ప్రాణి అన్ని మెసేజ్ తీసుకుంటున్నాయి, అవి సక్రమంగా జీవిస్తూ ఉన్నాయి. ఒక పరిమితమైనటువంటి కెపాసిటీ ఇచ్చాడు వాటికి, కానీ అపరిమితమైన శక్తి ఎవరికి ఇచ్చాడు? ఒక మానవుడికే ఇచ్చాడు. మానవుడు అవన్నీ ఉపయోగించుకోకుండా కేవలం రోటీ కపడా మకాన్ కోసమే జీవిస్తూ ఉన్నాడు. మినరల్ కింగ్డమ్ అంటే ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అంటే హ్యూమన్ కింగ్డమ్. ఈ మానవ సామ్రాజ్యం ప్రవేశించే ముందు అది ఇన్ని అని చెప్పడానికి లేదు. కొన్ని గ్రూప్ సోల్స్, కొన్ని జంతువులు, సాధు జంతువులు కలిపి ఒక మానవ జన్మలోకి ఒక మానవ ఆత్మగా ప్రవేశిస్తుంది. ఈ మానవుని యొక్క ధ్యేయం ఏంటి? పురోగమనం వైపే మన ప్రయాణం ఉంటుంది. భూలోకంలో ఉన్నాం, భూర్లోకాలకు వెళ్ళాలి, సువర్లోకాలకు వెళ్ళాలి, జనాలోకము, మహాలోకము, తపోలోకం, సత్యలోకము. మన లక్ష్యం ఏంటి? సత్యలోకం వరకు మనం చేరుకోవాలి. మరి ఒక్కొక్క లోకంలో ఎన్నో లేయర్స్ ఉంటాయి, లక్షల కొద్దీ ఉంటాయి. మనం ఎక్కడున్నాం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు ఈ భూప్రపంచంలో కాలం ఎంతో విలువైనది. కాలాన్ని తిరిగి మనం ఒక క్షణకాలం కూడా వెనక్కి తెచ్చుకోలేము. మనం ఏదైనా తిరిగి సంపాదించి కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ కాలం మాటం తిరిగి రాదు. అందుకే ఆదిశంకర్ చక్కగా చెప్పాడు, దినయామిన్యౌ సాయం ప్రాతః శశిర వసంతౌ పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయుః తదపిన మంచాత్యాస వాయుః. దినం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, రాత్రి వస్తుంది, ఇవి రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి. శశిర వసంతౌ పునరాయాత, శశిరు శరద్ ఋతువు, వసంత ఋతువు, ఋతువులు ఒకదాని వెనక ఒకటి వస్తుంది. అవేం క్రమం తప్పడం లేదు, వెనకది ముందుకు రావడం లేదు, క్రమంగా వస్తూ ఉన్నాయి. తద్వారా మన ఆయుష్ క్షీణిస్తోంది. ఒక నెల రోజులు నువ్వు వృధా చేసావా, నెల రోజులు నీ చావుకు దగ్గర అవుతూ ఉన్నావు. ఒక సంవత్సరం వృధా చేసావా, సంవత్సరం పాటు నువ్వు చావుకు దగ్గర అవుతూ ఉన్నావు అన్న విషయాన్ని ఎప్పుడు మరవకూడదు. అయినా కూడా ఈ మానవుడు తుది శ్వాస వదిలే క్షణం వచ్చినా కూడా అత్యాశ వీడకుండా జీవిస్తూనే ఉన్నాడు ఈ వెర్రి మానవుడు అంటున్నాడు ఆదిశంకరాచార్యులు. తదపైన మంచి త్యాస వాయు అంటే అత్యాశ వీడకుండా దురాశతోనే జీవిస్తూనే ఉన్నాడు. అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి. కాబట్టి మహనీయులు చెప్పింది ఊరికే చెప్పాల, వాళ్ళు ఎంతో అనుభవ జ్ఞానంతో మనకు అందించినటువంటి జ్ఞానం ఇదంతా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. మనకి 2 గంటలు 3 గంటలైనా చాలదు, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. కాబట్టి ఈ విధంగా పరిణామం ఒక విధంగా జరుగుతుంది. ఇంకొకటి, ఈ విధంగా పరిణామం చెందుతూ ఎవరైతే ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితి వరకు ఎవరైతే చేరుకున్నారో వాడు తిరిగి రాడు ఈ భూలోకానికి. పత్రిజీది అయిపోయింది, తను ముక్తి పొందాడు, ఒకానొక జన్మలోనే ముక్తి పొందాడు ఆయన, మహాపరిముక్తి పొందాడు ఆయన. ఎందుకంటే చెప్పడానికి ఎన్నో జన్మల్లో వచ్చాడు, 5-6 జన్మలు తీసుకున్నాను అని చెప్పాడు ఆయన. నేను ప్రచారం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో తిరిగాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన పరిచయం అయిందంటే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి ద్వారా. ఇంత విశేషమైన కృషి చేశాడు అహర్నిశలు. ఎప్పుడు ఆయన రాత్రింబవళ్ళు జర్నీ చేసేవాడు. మిడ్ నైట్ వచ్చేసేవాడు ఇంటికి. మరి ఎప్పుడో 2 గంటలకు వచ్చి మరీ 4 గంటలకు చలో అంటాడు. ఎప్పుడూ అయినా విశ్రాంతి లేదు. విశ్రాంతి మనకు కూడా విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? విశ్రాంతి అని రెస్ట్ అంటాడు. మనకి రెస్ట్ ఎప్పుడు, నువ్వు శరీరంలో ఉన్నంత రెస్ట్ ఉండదు. అసలైన రెస్ట్ ఎప్పుడు అంటే ఈ శరీరం తర్వాతనే, అదే రెస్ట్. అప్పుడు ఎంత నువ్వు చేసిన కృషిని బట్టి ఫలితం ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క పరమాత్ముడు వాడి యొక్క స్థాయిని బట్టి, పరమాత్మ స్థాయిని బట్టి అంశాత్మను సృష్టిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎంతో పరమాత్మ స్థితికి చేరుకున్నటువంటి మాస్టర్లు లక్షల కొద్దీ ఉన్నారు, లక్షల కోట్ల కొద్దీ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ స్థాయిని బట్టి ఆత్మను
సృష్టిస్తుంటారు. సృష్టికర్తలు అయిపోయారు వాళ్ళు, సృష్టిస్తుంటారు. ఆ విధంగా వస్తుంటారు. ఇంకో విధంగా ఏ విధంగా ఇతర గెలాక్సీస్ ఉంటాయి. అనేక సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి, లెక్కలేనన్ని లక్షల కొద్దీ ఉన్నాయి. అందుకే అంతం కాదు, ఇది ఆరంభం. జీవితం అనేది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కాబట్టి ఎప్పుడూ మనం నేర్చుకునేది ఉండే ఉంటుంది. ఆయనకే ఉంటుంది. మహాశివుడు ధ్యానం, కైలాసంలో ధ్యాన ముద్రలో ఉన్నాడు. మరి దేవతలంతా దేవలోకం నుండి వెళ్ళారు వారి సమస్యలు చెప్పుకోవడానికి. ఆయనేమో ధ్యానంలో ఉన్నాడు. చాలాసేపు వెయిట్ చేశారు. తర్వాత ఆయన కళ్ళు తెరుస్తూనే అడిగారు, ఏం స్వామి, మీ మీద మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు, మీరెందుకు ధ్యానం చేస్తున్నారని అడిగారు. నా టైం వేస్ట్ చేయొద్దండి, మీ సమస్య ఎంత చెప్పండి. నేను మీకు శివుణ్ణి, నాకు ఎంతోమంది శివుళ్ళు ఉన్నారు పైన. కాబట్టి నా ప్రయాణం నాది సాగుతూ ఉంటుంది. అలాగే అనంతం జీవితం అనేది, సృష్టి అనేది అనంతం. ఈ భౌతికమైన లోకమే అని చెప్పేసి అనుకుంటూ మనం భ్రమకు లోనై ఒక పరిమిత భావాలతో, ఎప్పుడైతే పరిమిత భావాలు పరిమితంగా మాట్లాడతావు, అలాగే పరిమితమైన కర్మలు కూడా చేస్తావు. ఇది త్రికరణ శుద్ధి కాదు, త్రికరణ అశుద్ధి. త్రికరణ శుద్ధి అంటే ఇక్కడ ప్యూర్గా ఉండాలి, అప్పుడు ప్యూర్గా మాట్లాడతావు, ప్యూర్గా కర్మలు చేస్తావు, విశాలమైన దృక్పథాలు ఏర్పరచుకోవాలి. ఒక పరిమితమైన భావాలు, ఆయన ఎక్కడ, నేను దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ అనుకుంటే మనం అంతలోనే ఉంటాం. దేవుడు 3 అక్షరాలు, దేహములో ఉన్నవాడు దేవుడు. ఎవరున్నారు దేహంలో? ఆత్మ వ్యాపించి ఉన్న దేహం అంతా. మరి ఇంకోరు ఉన్నాను వెతకద్దు అంటున్నాడు వేమన. ఘృతము గోరునటి ఎతని భంగి, తాను దైవముంది దైవంబు దలచడం అన్నాడు. ఆ విధంగా జన్మ పరంపరలో ప్రవేశిస్తున్నాడు. ఎవరు? మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన ఆత్మ. మరి జంతు జాతి నుండి వచ్చే ఆత్మకి వాళ్ళు మొట్టమొదట శారీరక సుఖాలే, వాటికే ప్రాధాన్యత ఇస్తుంటారు. మొట్టమొదట ఎంటర్ అయినటువంటి ఆత్మ జన్మ పరంపరలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా యోగ పరంపరలోకి రాని వాళ్ళు కొన్ని జన్మలు శారీరక దృక్పథంతో జీవిస్తారు. అంటే శరీరాన్ని తృప్తిపరచడానికి వస్తూ ఉంటారు. కుంభకర్ణంలాగా తిండికి ప్రాధాన్యత ఇస్తాం, నిద్రకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకే తమో గుణంలో ఉన్నాడు, సోమర్తనం ఎక్కువ ఉంటుంది అంటాడు. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? తమో గుణంలో ఉన్నవాడు. అట్లా ఒక పత్రిజ గారు ఏం చెప్తుంటే, సగటున ప్రతి ఒక్క ఆత్మ 3 నుండి 500 జన్మలు తీసుకుంటుంది అని చెప్పాడు. బట్ తమో గుణంలో ఒక 100 జన్మలు అనుకోండి, అక్కడ అయిపోయిన తర్వాత మనసు పరిధిలోకి వెళ్ళిపోతాడు. రజోగుణ స్థితిలో అక్కడ 100 జన్మలు తీసుకుంటాడు. రకరకాల అధికారాలు పొందాలి, రకరకాల రుచులు చూడాలని వాడనుకుంటే రకరకాల అధికారాలను పొందాలని వీడు అనుకుంటాడు. తృప్తి ఉండదు, ఏ పదవి ఇచ్చినా తృప్తి ఉండదు. సర్పంచ్ నుండి ప్రెసిడెంట్ కావాలి, ప్రెసిడెంట్ నుండి జెడ్పీ చైర్మన్ కావాలి, మేయర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, సీఎం కావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి. ఫైనల్గా ఏంటి, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి అనుకుంటాడు. తృప్తి ఉండదు, ఏ పదవి తృప్తిని ఇవ్వదు. ఎందుకంటే మైండ్ జోన్లో ఉన్నారు కనుక. నెక్స్ట్ ఏంటి, సాత్విక గుణంలోకి వచ్చిన వాడు కొద్ది బుద్ధి ఉన్నవాడు. వాడు ఆలోచిస్తే ఏంద్రా జీవితం, మన జీవితంలో ఆనందమే లేదే, ఎందుకు వస్తున్నాం పోతున్నాం అని చెప్పేసి వాడు ఆలోచిస్తాడు. అప్పుడు జ్ఞానం అనేది ఉదయిస్తుంది అక్కడ. కాబట్టి చెప్పాడు కృష్ణుడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కాబట్టి అనేక జన్మల తర్వాత ఈ మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు అని చెప్పాడు.
అలాంటి జ్ఞాని దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు మనం వినియోగించుకోవాలి. కాబట్టి మనకి ఎన్నో యోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాయి. ఏంటి ఆ యోగాలు? కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము లేదా ధ్యాన యోగం, నెక్స్ట్ జ్ఞానయోగం. ఈ 4 ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా భగవద్గీత. కానీ పత్రిజీ గారు ఏమంటారంటే భక్తి యోగం అనేది లేదు అంటాడు ఆయన. భక్తి అంటే ఏమి? స్వస్వరూప సంధానం భక్తిరీత్యా అభిధీయతే. స్వస్వరూపం, నీ స్వరూపం ఏదైతే అయి ఉన్నదో ఆ స్వరూపాన్ని పదే పదే ఆ స్వరూపం చేరుకోవడమే భక్తి అని చెప్పడం జరిగింది. ఏంటి మీ స్వరూపము? ఈ కనపడే దేహం కాదు, దీన్ని నడిపించేటువంటి మనసు కాదు, ఆ మనసును నియంత్రించే బుద్ధి కూడా కాదు. ఈ మూడింటిని నియంత్రించేటువంటి ఆత్మస్వరూపాలు మనమంతా. ఆ ఆత్మకు చేరువైన వాడే భక్తిపరుడు. అంటే ఆత్మకు చేరువ, మనమంతా భక్తిలో ఉన్నాం. భక్తి అంటే అది చెప్పాడు నిర్వచనం. అది తీసేస్తే ఏమున్నాయి? జ్ఞానయోగము, కర్మయోగము, రాజయోగం. మొట్టమొదటి ఏం చెప్పాడు? కర్మయోగం పార్ట్ 1 పార్ట్ 2 అని 2 ఉన్నాయి. అలాగే జ్ఞానయోగంగా పార్ట్ 1 పార్ట్ 2 చెప్పాడు. ఈ 2 స్థితుల్లో ధ్యానం ఉండదు, కానీ తెలుసుకుంటుంటాడు. పుస్తకాల ద్వారా, ప్రవచనాల ద్వారా తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఫస్ట్ కర్మయోగం పార్ట్ 1 గురించి తెలుసుకుందాం. పార్ట్ 1లో కూడా 4 స్థితులు ఉంటాయి. కర్మయోగం పార్ట్ 1 స్టేజ్ ఏ. ఇది బాగా మనసు పెట్టి వినాలి, చాలా డెప్త్ సబ్జెక్ట్. కర్మయోగం పార్ట్ 1 స్టేజ్ ఏలో ఏం తెలుసుకుంటాడు ఈ సాధకుడు? ఈ యొక్క జన్మ పరంపరలోకి ఎందుకు ప్రవేశించాడు? కర్మ పరంపరను తెలుసుకోవడం కోసం ప్రవేశించాడు. ఆ కర్మ పరంపర అయిపోయింది, జన్మ పరంపర కర్మ అయిపోయింది, యోగ పరంపరలోకి ప్రవేశించాడు. కర్మయోగం పార్ట్ 1 స్టేజీలో ఏం తెలుసుకుంటాడో సాధకుడు? ఇతరులకి మంచి చేయకపోతే చెడు మాత్రం చేయవద్దు. మంచి చేయకపోతే చెడు మాత్రం చేయవద్దు అని తెలుసుకొని అంతవరకు చెడు చేసి ఉంటాడు. ఎన్నో జంతువులను చంపి తినేసి ఉంటాడు. కానీ ఇప్పుడు నేను ఎవరికి హాని చేయకూడదు, చెడు చేయకూడదు, మంచి చేయకపోతే చెడు మాత్రం చేయవద్దని తెలుసుకొని ఆ విధంగా కొన్ని జన్మలు గడుపుతాడు. మరి అవి కూడా కొన్ని జన్మలు జరుగుతాయి. మరి కర్మయోగం పార్ట్ 1 స్టేజ్ బిలో ఏం తెలుసుకుంటాడు? ఇతరులకి చెడు చేస్తే నీకు చెడు జరుగుతుందయ్యా, ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందని తెలుసుకొని చెడు చేయకుండా మంచి చేసే ప్రయత్నంలోనే ఉంటాడు. అలాగే అనేక జన్మలు తీసుకుంటాడు ఇక్కడ కూడా, ఈ స్టేజ్లో కూడా. మరి స్టేజ్ సిలో ఏం తెలుసుకుంటాడు? నువ్వు ఎలాంటి కర్మ చేసావో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుతావు. నువ్వు ఉత్తమమైన కర్మలు చేస్తూ ఉండు, మంచి కర్మలే చెయ్యి, కానీ దాని ఫలితాన్ని మాత్రం ఆశించకుండా చెయ్యి అని చెప్పేసి తెలుసుకుంటాడు. అదే కృష్ణుడు చెప్పాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంగోస్త్వ కర్మని అన్నాడు. కానీ కర్మలు చేసేవరకే నీకు అధికారం ఉంది, దాని ఫలితాన్ని ఆశించే హక్కు నీకు లేదు. కానీ ఫలితం ఇస్తా, అది నా దగ్గర ఉంటుంది, ఆ రిమోట్ నా దగ్గర ఉంటుంది. నువ్వు చేసే కర్మను బట్టి ఫలితం అయితే ఇస్తా, సాక్షిగా ఉన్నా, చూస్తున్నా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చెడు చేస్తున్నావా మంచి చేస్తున్నావా నేను గమనిస్తూ ఉన్నా, కానీ ఆ ఫలితం నేను ఇస్తాను, నువ్వు ఆశించే హక్కు నీకు లేదు అని తెలుసుకుని అనేక జన్మలు తీసుకుంటాడు. ఇది కూడా చాలా కష్టం. ఏదైనా ఫలితాన్ని ఆశించడం మనం ఏం చేయగలుగుతున్నామా? ప్రతిదీ ఆశించే కదా మనం చేస్తున్నాం. ఒక వ్యాపారం పెట్టామంటే ఆ వ్యాపారం లాభాలు రావాలనే పెడతాం, నష్టాలు రావాలని ఎవరైనా అనుకుంటాడా? కానీ ఫలితం వదిలేయి అంటున్నాడు. ఫలితం నాకు వదిలేయి, రాకుండా ఫలితం ఖచ్చితంగా వస్తుంది.
నువ్వు ఆశించవద్దు, నేను ఇస్తా. నువ్వు ఎలాంటి విత్తనాలో అలాంటి మొక్క బయటికి వస్తుంది. గంజాయి నాటి తులసి మొక్క రమ్మంటే ఎట్లా వస్తుంది? ఏ విత్తనం నాటుతావో అదే మొక్కగా వస్తుంది. యాజ్ యూ సో యూ రీప్ అని చెప్పాడు. అంటే నీ విత్తనం ఏదైతే వృక్షం కూడా అదే అవుతుంది. నెక్స్ట్ ఏం తెలుసుకుంటాడు? 4వ స్టేజ్లో కర్మయోగం పార్ట్ 1 స్టేజ్ డీలో ఏం తెలుసుకుంటాడు? ఇది ఇంకా కష్టం. నువ్వు కర్మలు చెయ్యి, కానీ కర్తృత్వ భావన లేకుండా చెయ్యి అంటాడు. కర్తృత్వ భావన లేకుండా అంటే నేను చేస్తున్నా భావన కూడా వదిలేసే అంటాడు. ఇది మహా కష్టం. ఇలాగా అనేక జన్మలు తీసుకుంటాడు ఇక్కడ కూడా. కానీ ప్రవచనాల ద్వారా వింటాడు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు, కానీ ధ్యానం అయితే లేదు ఇక్కడ కూడా. అనేక జన్మల తర్వాత నెక్స్ట్ ఏంటి? జ్ఞానయోగం పార్ట్ 1లోకి ప్రవేశిస్తాడు. జ్ఞానయోగం పార్ట్ 1. ఇక్కడ కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. జ్ఞానయోగం పార్ట్ 1 స్టేజ్ ఏ, 4 స్టేజ్లు ఉన్నాయి ఇక్కడ కూడా. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శ్రవణం, మొట్టమొదటి శ్రవణం తెలుసుకుంటాడు. భగవంతుడు చెప్పాడు కదా, చేతం భోక్త్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మస్తిలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతి అని చెప్పి శ్లోకం చెప్పాడు. చేతం భోక్త్వ స్వర్గలోకం విశాలం, స్వర్గలోకాలు చాలా విశాలమైన లోకాలు అవన్నీ. క్షీణే పుణ్యం మస్తిలోకం విశంతి. ఇక్కడ నుండి పుణ్యం చేసుకుని వెళ్ళినవాడు స్వర్గలోకాలు చేరుకుంటాడు. అక్కడ తెలుసుకుంటాడు పుణ్యము ఉంది, పాపము ఉంది, నీకు అనంతమైన శక్తి ఉందయ్యా అని తెలుసుకుంటాడు. నువ్వు నీటి మీద నడిచే కెపాసిటీ కూడా నీకు ఉంది, గాలిలో ఎగరగలవు. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, గాలి రీతి విశ్వగోళాలలో ఉందు, దివులు భూవుల మధ్య తిరగగలవు, నీవు లేని చోటు నిక్కముగా లేదు, కాళికాంబ హంసకాళికాంబ అని చెప్పాడు. గాలి రీతి విశ్వగోళాలలో ఉంది, నువ్వు ఎక్కడైనా తిరగగలవు గాలిలో. దివులు భూవుల మధ్య తిరగగలవు, బ్రహ్మాండ లోకాల్లో నువ్వు తిరగగలవు. నీవు లేని చోటు నిక్కముగా లేదు, ఆత్మ లేని చోటు ఎక్కడ లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనమంతా ఈ విశ్వంలో ఒక భాగమే. మరి విశ్వంలో భాగం ఉండే ఆ సృష్టికర్త నువ్వు ఎలా చూడగలవు? నువ్వు ఒక భాగమే కదా అందులో. కాబట్టి అనుభూతి చెందగలవు, దైవత్వాన్ని అనుభూతి చెందగలవు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ప్రవచనాలన్నీ వింటూ ఉంటాడు. పలానా చోట జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు వెళ్ళు. ఆయన కూడా గొప్ప మహనీయుడే. అందరి గురించి తెలుసుకో, స్టడీ చేయని చెప్పాడు పత్రిజీ గారు. హద్దులు ఏర్పరచుకోవచ్చు, హద్దులు చెరిపేసుకొని అందరి దగ్గర నువ్వు నేర్చుకో. ప్రతి ఒక్క మాస్టర్ గొప్పవాడే. ఆ గొప్ప వాళ్ళ గురించి ఎన్నో పుస్తకాలలో వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ జీవన విధానం తెలియజేశారు. బుద్ధుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే చదవాలి. ఆ పుస్తకం చదివితే బుద్ధుడు ఎలా జీవించారో మనం తెలుసుకోవచ్చు. శ్రవణం, నెక్స్ట్ మననం. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, ప్రతి ఒక్క జీవిలో నేను ఉన్నానని చెప్పాడు కనుక ఈరోజు నుండి నేను హింస చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఏ జీవిని నేను చంపకూడదు, ఆహారం కోసం ఏ జీవిని చంపకూడదని నిర్ణయించుకుంటాడు. అలాగే క్రైస్ట్ ఈ విధంగా చెప్పాడు, మననం చేసుకుంటాడు. కనీసం అది విని మననం చేసుకునే, ఏదైతే విన్నాడో, ఏదైతే శ్రవణం చేశాడో మననం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దానికి టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటి? నిధిధ్యాసన. ఏదైతే విన్నారో కొన్ని ఆచరిస్తారు, కొన్ని ఆచరించకపోవచ్చు. నిధిధ్యాసన ఆయన చెప్పాడు కృష్ణుడు, మనం ఆచరించాలి. కానీ అక్కడ పడికి లేస్తూ ఉంటాడు, కింద మీద పడుతూ ఉంటాడు. మరి ఏదో ఒక స్థితిలో
నిర్ణయం తీసుకుంటాడు. పత్రిజీ గారు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా. 93 అక్టోబర్ 31వ తారీఖున ఈ క్షణం నుండి నేను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. గతం గతః, కానీ తెలుసుకున్నప్పుడు ఆచరణలో పెట్టాలి. అంటే ఆ రోజు నుండి నేను ధ్యానం మొదలుపెట్టాను. మిగిలిన వదిలేసి ధ్యానం మొదలుపెట్టాను. కానీ తెలుసుకున్నాక ఒక క్షణం కూడా వృధా చేయకూడదు. గతంలో నువ్వు వేస్ట్ చేసిట్టావు, గతం గతః వదిలేసి ఈ క్షణంలో నువ్వేం తెలుసుకున్నావు అది ఆచరణలో పెట్టు. ఆచరణ చేస్తేనే నీకు జ్ఞానం వస్తుంది. తర్వాత ఏంటి? సాక్షాత్కారము. ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు చెప్పారు క్రైస్ట్ కానీ కృష్ణుల వారు కానీ. మరి వాటికంతా సాక్షిగా ఉండాలి మనం. మరి పుట్టేవాడు పుడుతుంటాడు, చనిపోయేవాడు చనిపోతుంటాడు. నేను శరీరం కాదు కదా, ఆత్మని తెలుసుకున్నాను కదా భగవద్గీత ద్వారా. కాబట్టి నేను సాక్షిగా ఉండాలి. ఒక ఆత్మ ఏ విధంగా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఒక భగవంతుడు ఏ విధంగా సాక్షిగా ఉన్నాడు కనుక నేను కూడా సాక్షిగా ఉండాలని తెలుసుకుంటాడు. ఇది జ్ఞానయోగం పార్ట్ 1. నెక్స్ట్ రాజయోగం. రాజయోగంలోకి ప్రవేశిస్తాడు. రాజయోగంలో 4 స్థితులు ఉంటాయి. మనందరికీ తెలుసు అది. మొదటి స్టేజ్ ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం మొదలుపెట్టడం. ఏం తెలుసుకుంటే ఈ రాజయోగ స్థితిలోకి వచ్చినాక అంతవరకు నేను వ్యక్తుల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకున్నా. కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, క్రైస్ట్ ఈ విధంగా చెప్పాడు. మరి ఇక్కడేం తెలుసుకుంటాడు? నేను నా లోపల నేను ప్రయాణం చేసి ధ్యానం ద్వారా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. మొట్టది శ్వాస మీద ధ్యాస. నెక్స్ట్ ఏంటి? ఆలోచన రహిత స్థితి, అంటే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. నెంబర్ 3 ఏంటి? విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. తద్వారా నాడీ శోధన జరపబడుతుంది. నెంబర్ 4 ఏంటి? దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది. దివ్యచక్షు ద్వారా దివ్య లోకాలని, దివ్య పురుషుల్ని, దివ్య జ్ఞానాన్ని పొందుతాను. కానీ ఇవి 4 స్థితులు. మొదట ఏం చేసావు? ధ్యానం ద్వారా ధ్యానం చేస్తుంటే కొన్ని రోజులు చేస్తావు, వెంటనే ధ్యాన స్థితిలో వెళ్తావు. నువ్వు మీ యొక్క గత జన్మ సంస్కారం బట్టి ఉంటుంది. గతంలో మేమిద్దరం బ్యాంకు వెళ్ళాం అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి. నేను ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఒక 5 lakhs వేసి పాస్బుక్ మిస్ అయింది. ఆ 5 lakhs అకౌంట్లో ఉన్నదన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ ఉన్న పలంగా నాకు బుక్ దొరికింది. మరి ఆయన ఏమి అకౌంట్ ఓపెన్ చేయాలని వెళ్ళాం. వెళ్తే నా పుస్తకం ఇస్తే వాళ్ళు ఆ 5 lakhsకి ఆ జరిగిన పీరియడ్ అంతా ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు కట్టి నాకు ఇంకో 5 lakhs వెళ్తే ఒక 15-20 లక్షలు అయింది నా అకౌంట్లో. ఆయన ఈరోజే ఓపెన్ చేశాడు, 1 లక్ష రూపాయలు కట్టాడు. ఆయన అడిగితే ఎట్లుంటుంది? నీ అకౌంట్లో 20 లక్షలే ఉంది, నా అకౌంట్లో 1,00,000 ఉంది అని అడిగితే ఎట్లుంటుంది? అది ఎంత వాస్తవము? గత జన్మ సంస్కారం కూడా ఉండాలి. గతంలో నువ్వు ఏదైనా సాధన చేసి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎలాగైతే నా అకౌంట్లో 20 లక్షలు వచ్చిందో ఒకే సిట్టింగ్లో ధ్యానం కుదరవచ్చు. నిన్న వీరారెడ్డి గారి గురించి చెప్పాను. ఆయన మొదటి రోజే 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ఆయన ఒక్కడే విన్నాడు. ఆయన వెంకోజీరావు అని చెప్పి ఇద్దరు విన్నారు. ఇద్దరు వచ్చారు క్లాస్కి ఆ రోజు. కానీ వీరారెడ్డి గారు రాత్రంతా కూర్చున్నాడు చూడండి. మొదటి రోజే. అది సామాన్యమైన విషయమా? మరి సంవత్సరం చేస్తూ మాకు కుదరడం అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మైండ్ అంత తొందరగా స్థిరం కాదు. మన గతం బట్టే ఉంటుంది వర్తమానం బట్టి భవిష్యత్తు ఉంటుంది. మరి కొద్ది కాలానికి ధ్యానం కుదురుతుంది. తర్వాత ఆలోచన రహిత స్థితి, సెకండ్ స్థితి. తర్వాత అట్లా ఆలోచన రహిత స్థితి రావడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు కొన్ని రోజుల వరకు. తర్వాత విశ్వశక్తి ఆవాహనం జరిగి
ప్రతి మనిషికి సూక్ష్మ శరీరంలో 72,000 నాడులు. అవి నాడీ శోధన జరపబడి మనం చేసినటువంటి చెడు కర్మల వల్ల బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్నీ తొలగిపోయి ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడు అది చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ఎక్కడైతే రోగ కారణాలు ఉన్నాయో, బ్లాక్స్ ఉన్నాయో తొలగిస్తుంది అనమాట. అంత క్లియర్ అయిన తర్వాత వచ్చిన ఎనర్జీ ఏం చేస్తుంది, ఇంకా దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది. దివ్య నేత్రం ఒక మహాశివుడికే కాదు మనందరికీ ఉన్నది. మహాశివుడు త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి అంటారు కదా. త్రికాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన సంచరిస్తూ ఉంటాడు. త్రిలోక సంచారి, భూలోకం, భూర్లోకం, సువర్లోకము, ఈ 3 లోకాల గురించి చెప్పాడు. అవి కూడా త్రికాల జ్ఞాని, త్రిలోకం మనం కూడా దర్శించుకోవచ్చు ఆ దివ్యనేత్రం పొందినప్పుడు. అదే ఉన్నతమైన స్థితి. ఆ స్థితికి చేరుకోవడానికి ఎంతో అరగంట గంట చేస్తే సరిపోదు. మరి ఇప్పుడున్న కాలానుగుణంగా మనం ప్రతినిత్యము 3 గంటలు చేస్తేనే మన భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమైన పనులు సమకూరు ధరలోన. పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టిన పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు. కాబట్టి ధ్యాన పట్టుదల పట్టుకున్నారు. మీ లక్ష్యం నెరవేర్చుకునేంత వరకు ఈ పట్టుదల సడలించకూడదు. పట్టిని పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు. నెక్స్ట్ జ్ఞానయోగం పార్ట్ 2లోకి వెళ్ళిపోతాం. జ్ఞానయోగం పార్ట్ 2లో మళ్ళా 4 స్థితులు ఉంటాయి. ఇక్కడ పార్ట్ 1లో శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం ఏ విధంగా చేస్తాం. అక్కడ వ్యక్తుల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకున్నారు. ఇక్కడ నేను ధ్యానంలోకి వెళ్ళి నా యొక్క ఆత్మను విడుదల చేసి ధీ ప్లస్ యానం. ధ్యానం అంటే ఏంటి, దాన్ని విడదీసే ధీ ప్లస్ యానము. ధీ అంటే సూక్ష్మ శరీరం, ధీ అంటే ఆత్మ, ప్లస్ యానము అంటే ప్రయాణం. ధ్యానంలో ఏం జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఆత్మ విడుదల అవుతుంది. ఒకనొక ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ఆత్మ విడుదల అవుతుంది, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది. మరి అక్కడికి వెళ్ళి అనేక జ్ఞానాన్ని సేకరించి, అనేక లోకాలు సందర్శించి, అనేక లోకాల మాస్టర్స్ని సందర్శించి, అనేక లోకాల అందాలు చూసి తిరిగి దేహంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడేమనుకుంటాడు సాధకుడు, ప్రవచనం ద్వారా విన్నా, మరి ఆ క్రైస్ట్ ఏ లోకంలో ఉన్నాడు వెళ్ళాలి అని చెప్పేసి యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా వెళ్ళి మరి అక్కడ శ్రవణం చేస్తాడు. ఆయన ఏం చెప్తాడో వింటాడు అనమాట. ఆయన చెప్తాడు, సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అన్ టు యూ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మొట్టమొదట ఆ దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించడానికి ప్రయత్నం చెయ్యి, అంటే ధ్యానం చేయని చెప్పాడు ఆయన. అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించావో దేవుని యొక్క దివ్య సంపదలు నీ సొంతం అవుతాయి. ఆ సంపదల కోసం ఆరాటపడు కానీ ఈ ప్రాపంచిక సంపదల కోసం ఆరాటపడవద్దు అని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని రాజ్యంలో, ఆత్మరాజ్యంలో ప్రవేశిస్తావో, సంపదలు అంటే అక్కడేం డబ్బు, విలువైన వస్తువులు, కార్లు ఏం రావు, కానీ మన ఆనందం కోసం ఏమైతే కావాలో అన్నీ నీవు పొందుతావు అని చెప్పాడు. అక్కడ వెళ్ళి తెలుసుకొని వస్తాడు. ఆ కృష్ణుడు ఏ లోకాలో ఉన్నాడు వెళ్తాడు, తెలుసుకొని వచ్చేస్తాడు. పుణ్యం స్వర్గలోకాలు వెళ్ళి మనము ఇక్కడ పుణ్యం సంపాదించి వెళ్తాం, స్వర్గలోకాలు వెళ్ళి పుణ్యం క్షీణించిన తర్వాత మరి ఈ యొక్క మత్స్యలోకం అంటే భూలోకానికి వస్తాం. ఇందుకోసం వస్తున్నావు పోతున్నావు, పాపాలు చేసిన వాటికి అక్కడ స్థానం ఉండదు. వెంటనే తరిమేస్తారు, వచ్చి తల్లి గర్భంలో దూరిపోతాడు, ఏదో గర్భంలోకి. అంటే వీళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి గర్భాలు, కానీ ఉన్నతమైన ఆత్మలకి, పరిణితి చెందినటువంటి ఆత్మలకి గర్భాలు దొరకడం లేదు. ఇక్కడ 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం ఈ లోకానికి ప్రతి ఆత్మ వస్తుంది దేహంలోకి. ఏంటి ఆ 3 ధర్మాలు అంటే,
కుటుంబ ధర్మం, ఆత్మపరమైన ధర్మం, సామాజికపరమైన ధర్మాలు నిర్వర్తించడం కోసం వస్తున్నాం ఈ లోకానికి. అలాగే కామ లభంతే, అలాగే ఆ క్రమంలో కోరికలు తీర్చుకుంటున్నాం మనం. కోరికలు కామ లభంతే, కోరికలు తీర్చుకుంటున్నాం, అనేక కోరికలు. కాబట్టి ఈ 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం మనం వచ్చాం. ఇవి సక్రమంగా నిర్వర్తించాలి. కుటుంబ ధర్మాన్ని ఎప్పుడు మనం అవాయిడ్ చేయకూడదు. ధ్యాన ప్రచారం గొప్పది అని చెప్పేసి కుటుంబాన్ని వదిలేయకూడదు. అది కావాలి, ఇది కావాలి, మధ్య మార్గంలో ఉండాలి, ఏది వదలకూడదు. శారీరక ధర్మం ఉన్నది, ఈ శరీరంలో ఆత్మ ఉన్నది, ఆత్మధర్మము స్వధర్మం. మనందరికీ స్వధర్మం అంటే ఆత్మధర్మం. అలాగే కుటుంబ ధర్మం, సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించడం కోసం వస్తున్నాం పోతున్నాం. ఇది చెప్పాడని చెప్పేసి మననం చేసుకుంటాడు. నెక్స్ట్ ఏంటి? నిధిధ్యాసనం. ఆ విధంగా జీవించాలి నేను ఈ లోకంలో, ఆ విధంగా ఈ 3 ధర్మాలు నేను ఆచరించాలి. మనస వాచ కర్మన త్రికరణ నేను ఆచరిస్తూ ఉంటాడు. తర్వాత సాక్షాత్కారం. అక్కడ భౌతిక కాయంలో ఉంటూ సాక్షిగా ఉన్నాడు అక్కడ ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో ఆత్మకాయంలో ఉంటూ సాక్షిగా ఉంటాడు. అంటే ఆత్మ శరీరంతో ఉండి, ఆత్మగా ఉండి సాక్షిగా ఉంటాడు. చూస్తూ ఉంటాడు, పుట్టేవాళ్ళు పుడుతుంటాడు, చనిపోయేవాళ్ళు చనిపోతుంటాడు. నేను శరీరం కాదు కదా ఆత్మని అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ అనుభూతి చెందుతూ ఉంటాడు. తన ఆత్మ అని తెలుసుకున్నాడు ఇక్కడ, కాబట్టి సాక్షిగా ఉంటాడు. నెక్స్ట్ ఏంటి? కర్మయోగం పార్ట్ 2. కర్మయోగం పార్ట్ 2లోకి వచ్చినాక ఇది ఏ స్టేజ్? పత్రిజీ స్టేజ్. పత్రిజీ చెప్పాల నా స్టేజ్ అని చెప్పేసి. బుద్ధుడు అంతటి స్థితి, ఒక క్రైస్ట్ అంతటి స్థితి, ఒక కృష్ణుడు రాముడు అంతటి స్థితి. వాళ్ళు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి లోక కళ్యాణం కోసమే తప్పించారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఒకసారి చెప్పుకున్నాం, ఎవరి స్వధర్మాలు వాళ్ళకు ఉంటాయి. మీ స్వధర్మం మీది, నా స్వధర్మం నాది. మీ స్వధర్మం నాది కాదు, నా స్వధర్మం నీది కాదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ చెప్పాడు కదా. పరధర్మం భయంకరమైంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు, పులే నక్క నక్కే. ఆయన స్థితి ఏంటి? ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. మనం కూడా ఆ స్థాయి అందుకున్న తర్వాత మనం కూడా లోక కళ్యాణం కోసమే తప్పిస్తాం. బుద్ధుడు ఏం చేశాడు? ఆయనకి ఎవరు చెప్పలా ఈ సాధన చేసుకొని, ఎవరు చెప్పలా. మొట్టమొదటి 6 సంవత్సరాలు వృధా చేశాడు. అనేక మాస్టర్లు ఎవరు చెప్పినా కూడా అవన్నీ ఆచరిస్తూ వచ్చాడు. 6 సంవత్సరాలు వృధా చేసిన తర్వాత ఒకనొక బోధి వృక్షం కింద కూర్చొని తనకు తానుగా తెలుసుకున్నాడు. ఈ యొక్క ముక్కులో జరిగే శ్వాసని గమనించాడు ఆయన. విధానం నా దగ్గరే ఉందా, దీన్ని సాధన చేయాలి. చిన్నప్పుడు ఎప్పుడో గమనించాడు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆనాపానసతి మార్గం నా దగ్గరే ఉందా అని చెప్పేసి కూర్చొని ఒక రాత్రిలో ఆయన బుద్ధుడు అయ్యాడు. 3 జాములు ఉంటాయి. జాము అంటే 2.5 గంట. మొదటి జాములో ఏం చూశాడు? తన జన్మ పరంపర చూసుకున్నాడు. 2వ జాములో కర్మ పరంపర, ఏ కర్మ చేసి ఏ ఫలితం వచ్చింది, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాడు. ఒక జన్మలో గుడ్డివాడే పుట్టింటాడు. ఈ గుడ్డితనం కారణం ఏంటి? వెనక జన్మలో చూసుకుంటే ఒక రాజుగా ఉండి ఏదో తప్పు చేసి కళ్ళు తీయించింటాడు. దాని పాప పర్యానుసారమే గుడ్డితనం వచ్చి ఉంటుంది. ఈ విధంగా కర్మ పరంపర గురించి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాడు. మరి 3వ జాములో ఏం తెలుసుకున్నాడు? ఈ ప్రతి మానవుడు దుఃఖిస్తుండే, ఈ దుఃఖం నుండి బయటపడడానికి ఏది మార్గం అని చెప్పేసి అష్టాంగ యోగం కనుక్కొని అది ఆయన ఆచరించి మన ప్రపంచానికి అందచేశాడు. అష్టాంగ యోగం. కాబట్టి ఆయన బుద్ధుడైన తర్వాత కొద్ది కాలం సైలెంట్గా ఉన్నాడు. ఏంటో నువ్వు బుద్ధుడయ్యావు,
మరి 10 మందికి చెప్పాలి కదా, నీలోనే పెట్టుకుంటే ఇది ఎవరు తెలుసుకుంటారు? ప్రపంచంలో ఎవరూ తెలుసుకోలేరు. నువ్వు చెప్పాలి 10 మందికి, చెప్తేనే కదా ఆ 10 మందిలో ఒక్కడైనా తయారవుతాడు. ఆ ఒక్కడు ప్రపంచాన్ని తయారు చేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతాడు. అంటే అప్పుడు వెంటనే తన గురువులకు చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు బుద్ధుడు. మరి గురువులను ఎక్కడున్నా తన దివ్యనేత్రం ద్వారా చూస్తే గురువులు శరీరాన్ని చాలించారని తెలుసుకుంటాడు. తర్వాత 5 మంది సహచరులు, ఆయన 6 సంవత్సరాలు ఏ మార్గంలో వెళ్ళినా కూడా వాళ్ళని ఆ మార్గంలో తీసుకుపోయేవాడు ఆయన. వాళ్ళు ఉన్న చోటు సారనాథ్లో ఉన్నారు. ఈయన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అప్పుడు ఎలాంటి వాహన సౌకర్యాలు లేవు. మరి అక్కడి నుండి ఆయన కాలినడక ద్వారా ఫస్ట్ వాళ్ళకి చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకో సరికాని దారి చూపిస్తాడు. ఏం గౌతమ అని చెప్పేసి, నేను గౌతమిని కాదు, నేను బుద్ధుణ్ణి. అప్పుడు మీరు చూసిన గౌతముడు కాదు, బుద్ధుడు వచ్చాడు ఇక్కడికి మీ దగ్గరికి అని చెప్పేసి, మీకు నేను బుద్ధున్నా, మీరు కూడా బుద్ధుళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళతో ధ్యానం చేయించాడు. అక్కడి నుండి బౌద్ధ భిక్షువుల సంఘం మొదలైంది. ఒక్కొక్క ఊరు చేరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరి 2500 సంవత్సరాల క్రితం మరి ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది బౌద్ధ మతం. మతాన్ని ఏర్పాటు చేయాలని ఏ మాస్టర్ అనుకోలేదు. కానీ వాళ్ళ తర్వాత మతం అనేది మనం సృష్టించుకున్నాం. కాబట్టి ఫైనల్గా ఏంటి, మన బుద్ధుళ్ళు కావాలి. ఇది యోగ పరంపర కాన్సెప్ట్. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ కోసం గట్టి క్లాప్స్ కూడా. ఇంత గొప్ప గురువుని తయారు, సదానంద యోగి గారు ఎంత గొప్ప గురువు, ఆయనకోసారి గట్టి క్లాప్స్. అలాగే ఈ సబ్జెక్ట్ మనం అందచేయడానికి చక్కటి వేదిక అందించిన పాండురంగ గారు, విజయలక్ష్మి గారు క్లాప్స్. బాగా శ్రద్ధగా విన్నారు, మీ అందరి క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితే సమహాత్మా సుదుర్లభః. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమయింపై జీవుడు, దుఃఖమెందరికి గావింపై జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనక ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నగల చేతులే ఈ జీవుడు, వెనక ఎన్ని తనువులు మోగడి జీవుడు. ఎన్నగల చేతులే ఈ జీవుడు, వెనక ఎన్ని తనువులు మోగడి జీవుడు. ఎన్నగల తిరువెంకటేశు మాయల గలిగి ఎన్ని పదములు పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. థ్యాంక్ యూ.